హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు ఈ 7 రూల్స్ పాటించడం వల్ల మరిన్ని బెనిఫిట్స్. ఈపీఎఫ్ఓ విత్డ్రా రూల్స్ గురించి చాలా మంది పట్టించుకోరు. అసలు పీఎఫ్ అకౌంట్ ఉన్నవారు ఎప్పుడు విత్డ్రా చేసుకోవాలి, విత్డ్రా చేసుకుంటే ట్యాక్స్ కట్ అవుతుందా లేదా అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ అనేది ఉద్యోగుల రిటైర్మెంట్ అనంతరం ఆర్థిక భద్రత కోసం రూపొందించిన పొదుపు పథకం. ఈ ఫండ్లోని ఉద్యోగి సంస్థ మధ్య భాగస్వామ్యం ఉంటుంది. ఈ పద్ధతిలో పొదుపు చేసిన మొత్తాన్ని కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనే పొందవచ్చు. ఈపీఎఫ్ఓ విత్డ్రా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఈపీఎఫ్ఓ డబ్బులను 3 రకాలుగా విత్డ్రా చేసుకోవచ్చు. అందులో మొదటిది ఫైనల్ సెటిల్మెంట్, అంటే అర్హత ప్రమాణాలు పొందిన తర్వాత మొత్తం ఫండ్స్ని విత్డ్రా చేసుకోవడం. రెండవది పార్షియల్ సెటిల్మెంట్, అంటే మీ ఫండ్లో కొంత డబ్బును మాత్రమే కొన్ని కండిషన్స్ పై విత్డ్రా చేసుకోవచ్చు. పెన్షన్ విత్డ్రా అంటే మీ పని చేసిన సంవత్సరాల ఆధారంగా పెన్షన్ ప్రయోజనాలను పొందవచ్చు. ఈపీఎఫ్ఓ ఎప్పుడు విత్డ్రా చేసుకోవాలో మనం ఇక్కడ తెలుసుకుందాం. ఉద్యోగం చేస్తున్నంత వరకు పీఎఫ్ ఖాతా నుండి ఏదైనా డబ్బును మీరు పొందలేరు. అయితే వైద్య ఖర్చులు లేదా పెళ్లి వంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఈ ఫండ్ను పొందవచ్చు. ఒకవేళ మీరు ఉద్యోగం కోల్పోయి నిరుద్యోగిగా ఉంటే మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్లోని 75% వరకు డబ్బును విత్డ్రా చేసుకోవచ్చు. అదే మీరు 2 నెలలుగా నిరుద్యోగిగా ఉంటే మీ పీఎఫ్ డబ్బును మొత్తం విత్డ్రా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. పన్ను విధింపులు ఏ విధంగా ఉంటుంది ఇక్కడ తెలుసుకుందాం. ఈపీఎఫ్ఓ ఖాతాను ప్రారంభించిన 5 సంవత్సరాల్లో డబ్బు విత్డ్రాపై పన్ను విధింపులు ఉంటాయి. అయితే విత్డ్రా డబ్బు మొత్తం 50,000 కంటే తక్కువ ఉంటే టీడీఎస్ అమలు చేయరు. అదే 50,000 మించి టీడీఎస్ విధించబడుతుంది. టీడీఎస్ ఎలా కట్ అవుతుందో ఇక్కడ తెలుసుకుందాం. పాన్ కార్డు ఉంటే 10%, పాన్ కార్డు లేని వారికి 30% టీడీఎస్ కట్ అవుతుంది. ఉద్యోగులు ఉద్యోగం మారినప్పుడు మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ను వెంటనే ట్రాన్స్ఫర్ చేయవలసిన అవసరం లేదు. యూనివర్సల్ అకౌంట్ నెంబర్ యాక్టివేట్ అయిన తర్వాత అవసరమైన పత్రాలు సమర్పించి ఈ ప్రాసెస్ని ప్రారంభించవచ్చు. రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్ విత్డ్రా ఎలా చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. ఈపీఎఫ్ఓ చట్టం ప్రకారం ఉద్యోగులు 58 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ పొందిన తర్వాత పూర్తి సెటిల్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. 10 సంవత్సరాల కంటే ఎక్కువ సర్వీసు ఉన్న సందర్భంలో ఈపీఎఫ్ఓ ఈపీఎస్ ప్రయోజనాలు పొందవచ్చు. 10 సంవత్సరాల కంటే తక్కువ సర్వీసు ఉంటే మొత్తం ఈపీఎఫ్ మొత్తాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. రిటైర్మెంట్ తర్వాత ఈపీఎఫ్ విత్డ్రా చేసుకోవడానికి ఎలాంటి పన్ను కట్టవలసిన అవసరం లేదు.